జీవితం ఏది శాశ్వతం కాదు. మనం కోట్లు సంపాదించుకున్నా కూడా అవి బ్యాంకులో ఉంటాయి తప్ప మనం అనుభవించకపోతే అది వేస్టే. అది ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మనుషున్న వ్యక్తులు మాత్రం ఇంత దూరం వస్తారు. ఒక బంధం విలువ, స్నేహం విలువ తెలిసిన వారు మాత్రం ఇంత దూరం వస్తారు. అంతే తప్ప అక్కడికి పోయేదే ఉన్నది, ఇంటికాడ తింటలేమో, మనం తిండి కోసం రాలేదు ఇక్కడికి. ఇప్పుడు తిండి మీద కానీ ఇంట్రెస్ట్ ఉన్నా అసలు తినకుండా కూడా పోగలం. కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం 2006 నుంచి 2008 వరకు మనం చదువుకున్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఇంకోసారి ఒక అమ్మాయి వస్తుంటే జరుపుల తిరుపతి అని వాడు చేయబెట్టి తిట్ట విస్తాడు. సార్ వచ్చాడు, ఆ చేయబెట్టి అలాగనే కూర్చోండు. కూర్చి వీళ్ళ వాడు గుంతాడు, అందుతారు అని వాడు ఆ కిటికీలకి చేయి బయట పెట్టి గుంతాడు.